లిక్కర్ కుంభకోణంలో విస్తుగొల్పే నిజాలు వెలుగు చూస్తున్నాయి. లిక్కర్ కేసులో కవితది కీలక పాత్ర అని కస్టడీ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. సీబీఐ పేర్కొన్న రిపోర్టులో కవిత అక్రమాల చిట్టా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవిత జాగృతి సంస్థకు శరత్చంద్రారెడ్డి 80 లక్షల ముడుపులు చెల్లించినట్లు తెలిపారు. డబ్బుల కోసం శరత్చంద్రారెడ్డిని కవిత బెదిరిస్తున్నారని సీబీఐ పేర్కొంది. ల్యాండ్ డీల్ విషయంలో కవిత బెదిరింపులపైన సీబీఐ విస్తుపోయే విషయాలను పేర్కొంది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని కవిత శరత్చంద్రారెడ్డిని బెదిరించారని సీబీఐ పేర్కొంది. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారని సీబీఐ పేర్కొంది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్చంద్రారెడ్డి నుంచి 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ పేర్కొంది. మహబూబ్ నగర్ లో వ్యవసాయ భూమి ఉందని దాన్ని కొనుగోలు చేసినట్లు 14 కోట్లు ఇవ్వాలని శరత్చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని, ఈ క్రమంలో ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను 14 కోట్లు ఇవ్వలేనని శరత్చంద్రారెడ్డి తెలిపారు. దీంతో 14 కోట్లు తప్పకుండా ఇవ్వాల్సిందేనని, ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు సీబీఐ పేర్కొంది. ఇక ఒక్కో రీటైల్ జోన్ కి 5 కోట్లు చొప్పున 5 రీటైల్ జోన్లకు 25 కోట్లు ఇవ్వాలని శరత్చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేసినట్లు సీబీఐ పేర్కొంది. ఇక ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా కవిత బారిన పడ్డారని, ఆయన్ని 50 కోట్లు కవిత డిమాండ్ చేసినట్లు సీబీఐ పేర్కొంది. అయితే తన కొడుకు మాగుంట రాఘవ్ ద్వారా కవితకు 25 కోట్లు చెల్లించినట్లు సీబీఐ పేర్కొంది. ఇక కేజ్రీవాల్ అనుచరుడు విజయ్ నాయర్ కు కవితే 100 కోట్లు చెల్లించారని తెలిపారు. ఈ క్రమంలో ఇండో స్పిరిట్ 65% వాటా పొందిన కవిత గోవాకు 44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారని సీబీఐ పేర్కొంది. ఈ డబ్బును కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చినట్లు తెలిపింది. అయితే ఈ విషయాలన్నిటిపైన కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని సీబీఐ పేర్కొంది. ఈ క్రమంలో కవితను 5 రోజులు కస్టడీలోకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టేందుకు ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది సీబీఐ.